2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ఎన్నిసార్లు కరెంట్ ఛార్జీలు పెంచింది? కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలల్లో కరెంటు బిల్లులు తగ్గించిందా లేక పెంచిందా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలలో ఏవి నెరవేర్చలేకపోయారు? హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి తర్వాత మర్చిపోవడం ఇది మన రాజకీయాల్లో కొత్తేమీ కాదు. కానీ ఈసారి విషయం కరెంటు బిల్లుల పెంపు గురించి. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. సంక్షేమం, అభివృద్ధి, విజన్ అన్నిట్లో మంచి చేశారు. కానీ ఎన్నికల హామీల విషయంలో మాత్రం గాలి మాటలు అనే ఇమేజ్ ఆయన మీద బలంగా పడింది. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వం దాదాపు 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచింది. 500 రూపాయల బిల్లులు 1500 నుంచి 1800 రూపాయలకు చేరింది. జనం విసిగిపోయారు. అప్పుడే చంద్రబాబు గారు వచ్చి ప్రచారంలో స్పష్టంగా చెప్పారు, కరెంట్ ఛార్జీలు పెంచకుండా తగ్గించే బాధ్యత మాదే. ప్రజలు నమ్మారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతుంది. ఏమైంది? తగ్గించలేదు. అంతేకాకుండా 2 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. 2024 నవంబర్లో మళ్ళీ ఒకసారి పెంపు. కారణం వైసీపీ టైంలో డిస్కమ్స్ నష్టపోయి ఆ నష్టాలను భర్తీ చేసుకోవాలి అని చెప్పారు. మొత్తం 15,000 కోట్ల పెంపు ఇప్పటికే జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రపోజల్ రెడీ అయింది. 12,200 కోట్లు పెంపు. డిస్కమ్స్ ఏపీఈఆర్సీకి ప్రపోజల్ పంపాయి. అప్రూవల్ వచ్చిందంటే బిల్లుల్లో ట్రూ అప్ ఛార్జీలు జోడిస్తారు. 2,000 రూపాయల బిల్లులు 2,300, 2,400 రూపాయలుగా మారుతుంది. ఇక్కడ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సింది 2019, 2024 నష్టాలు అని చెప్పి 2 సార్లు పెంపు చేశాం. ఇంకా మూడోసారి పెంచితే జనం జగన్ మీద నెడుతున్నారు అని నమ్మడం ఆపేస్తారు. ఒక్కసారి నమ్ముతారు, 2 సారి నమ్ముతారు. కానీ పదే పదే సాకు చెబితే జనం సీరియస్ అవుతారు. ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలవుతుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ కరెంటు బిల్లులు తగ్గిస్తాం, దాన్ని గుర్తు చేసుకోవాలి. లేకపోతే ఈ ఒక్క నిర్ణయం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయొచ్చు. మీ అభిప్రాయం ఏంటి? కరెంటు బిల్లులు పెంపు తప్పనిసరి అనుకుంటున్నారా లేక ఇది హామీ విరోధమా? కింద కామెంట్లో చెప్పండి. మరిన్ని రాజకీయ విశ్లేషణ కోసం డిఆర్ ఫోకస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.